ఇప్పుడు యుద్ధం ప్రత్యక్షంగా ప్రారంభం కాకపోయినా పరోక్ష యుద్ధం అయితే జరుగుతుంది. ఈ టైంలో బిపిన్ రావత్ గారు ఒక మాటన్నారు. 2.5 ఇంచ్ యుద్ధం చేయాలి అని. ఈ 2.5 ఇంచ్ యుద్ధం అంటే అర్థం కాలేదు సుధాకర్ గారు. మీరు చెప్తారా? అంటే వాస్తవానికి యుద్ధము ఒక దేశానికి, ఇంకో దేశానికి మధ్య జరుగుతుంది. అయితే భారతదేశము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకే సమయంలో పాకిస్తాన్, చైనా ఈ 2 భారతదేశం మీద దాడి చేసే అవకాశం ఉంది అని బిపిన్ రావత్ గారు అనేవారు. బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఆహ్, ఉన్నటువంటి సమయంలో ఆయన ఈ 2 పాయింట్ వార్ గురించి పదే పదే మాట్లాడేవారు. ఏంటంటే ఇంత మటుకు 1948 నుంచి 1998 వరకు 98 ఈ దేశం మీద జరిగినటువంటి చిట్ట చివరి పాకిస్తాన్ దురాక్రమణ లేకపోతే పాకిస్తాన్ ప్రకటించినటువంటి యుద్ధము 1998 చిట్ట చివరిది. అప్పటి వరకు ఎప్పుడు యుద్ధం జరిగినా పాకిస్తాన్‌కి, మనకి జరిగింది గానీ చైనా రంగంలోకి దిగలేదు. హ్మ్. నిజానికి 1971లో చైనా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది కాబట్టే, మనము యుద్ధం డిసెంబర్‌లో చేయాలని నిర్ణయించారు. సామ్ మానెక్షా యుద్ధం మనము డిసెంబర్‌లో చేద్దాం అని చెప్పి ఆయన నిర్ణయించారు. ఓకే. ఎందుకంటే డిసెంబర్ నాటికి ఈశాన్యపు కొండలన్నిటి మీద మంచుంటుంది. దాటి రావడం కష్టం గాబట్టి, చైనా దాటి మన దేశం మీద దాడి చేసే అవకాశం తక్కువ. ఒకవేళ దాడి చేసినా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడం అనేది చాలా కష్టం గాబట్టి, చైనా మన పైన దాడి చేయదన్నటువంటి అంచనాతో 1971 వార్ ఏదైతే ఉందో అది డిసెంబర్‌లో పెట్టుకున్నాం మనం. మనం డిసెంబర్ 4 ముహూర్తం పెట్టాం. పాకిస్తాన్ తొందరపడి డిసెంబర్ 3న మన ఫార్వర్డ్ ఎయిర్ బేసెస్ అన్నిటి మీద దాడి చేసి యుద్ధాన్ని ఆహ్వానించింది. కాబట్టి ఇప్పటి వరకు చైనా రాలేదు. కానీ ఈసారి జరిగే యుద్ధంలో చైనా వస్తే ఎలా ఉంటుంది? దానిని కూడా మనము ఫ్యాక్టర్ జేసుకోవాలి అన్నది ఆయన అనేవాళ్ళు. ఆయన దాంతో పాటు ఇంకొక మాట అనేవారు. హ్మ్. ఆయన 2.5 ఇంచ్ అనేవాళ్ళు గాదు. 2.5 వార్‌ఫేర్ అనేవాడు. ఆయన హ్మ్. వాడినటువంటి పదజాలం అది. 2.5 అంటే ఒకటి పాకిస్తాన్, ఒకటి చైనా. మిగిలిన 0.5 ఏదైతే ఉందో అది ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశపు ఆధార్ కార్డులు పొంది ఓటర్‌గా ఓట్లు వేసుకుంటూ, ఈ దేశంలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి పేదల కార్యక్రమాలన్నిటి బెనిఫిట్స్ తీసుకుంటూ పాకిస్తాన్ జిందాబాద్ అనేటటువంటి, చైనా జిందాబాద్ అనేటటువంటి ఒక వర్గం ఉంది. ఆ వర్గము కూడా ఈ 2 దేశాలు దాడి చేసిన సమయంలో ఏకకాలంలో దేశం లోపల అల్లరి చేసేటటువంటి, అలజడి సృష్టించేటటువంటి వీలుంది. ఓకే. కాబట్టి ఈసారి మనం యుద్ధమే గనక చేయవలసొస్తే యుద్ధం చేసేటప్పుడు పాకిస్తాన్, చైనాలతో పాటు మన అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడాను ఉపేక్షించడానికి వీల్లేదు. కఠినంగా మనము వ్యవహరించవలసి ఉంటుంది. కాబట్టి 2.5 వార్‌కి భారతదేశం సిద్ధంగా ఉండాలి అని బిపిన్ రావత్ అనేవారు. నిజానికి ఇప్పుడు మీకు చాలా 2.5 వార్‌లో 0.5 వార్ ఏదైతే ఉందో అది మీకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అవును. ఇంత పెద్ద ఉగ్రవాద దాడి జరిగిన తరువాత కూడా మీరు దారిలో పాకిస్తాన్ జెండాని రోడ్డు మీద గీసి, దాన్ని తొక్కుకుంటూ నడిచి వెళ్ళమంటే, చాలా మంది దాని పక్క నుంచి నడిచి వెళ్తున్నారు. అవును. అంతేగాని తొక్కడం లేదు. పాకిస్తాన్ జెండాని ఒక కుర్రవాడు ముంబైలో తగులబెడితే వాడిని కొట్టి చంపేసేసారు. అవును. కాబట్టి ముంబైలో ఆ పిల్లవాడి పేరు గుర్తు రావడం లేదు గానీ వాడిని కొట్టి చంపేశారు. దీని అర్థమేమిటి? మీకు వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ ర్యాలీస్‌లో ర్యాలీ తీసుకోవడంలో తప్పేం లేదు. చట్టం అయిపోయినా కూడా దాన్ని వ్యతిరేకించే హక్కుంటుంది. వక్ఫ్ చట్టానికి చెందినటువంటి ర్యాలీల్లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదం వస్తున్నది. ఇవన్నీ 0.5 వార్‌కి నిదర్శనాలు. కాబట్టి ఈ 0.5 వార్ ఏదైతే ఉందో, ఈ 0.5 వార్ కూడా రానున్నటువంటి నిర్ణాయకమైనటువంటి ఘడియలో అత్యంత కీలకం కాబోతున్నది. అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము చదువుకునే సమయంలో 1980స్ ఆ ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ట్రాన్స్మిటర్ ద్వారా పాకిస్తాన్‌కి సమాచారం అందేది అని చెప్పి ఒక వార్త వచ్చింది. అది రుజువైందా? కాలేదా? నిజమా? అబద్ధమా? మాకు తెలియదు గానీ యూనివర్సిటీ నుంచి ట్రాన్స్మిటర్ ద్వారా వార్తలు వెళ్ళేవి అన్నటువంటి ఒక కథనమైతే ఉంది. ఓకే. కాబట్టి ఈ 0.5 వార్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ రియాలిటీ. 0.5 వార్ లేదు అని గనక మీరు భావిస్తే
మీరు పప్పులో కాలేస్తారు. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధాలన్నీ ఓడిపోయింది ఈ 0.5 వల్లే. ఓకే. 0.5 అవును. వల్లనే ఓడిపోయాము. ఉదాహరణకి మీర్ జాఫర్ తలుపులు తెరిచి ఉండకపోతే సిరాజుద్దౌలా దెబ్బతినేవాడు. అవును. సిరాజుద్దౌలా ఓడిపోయి ఉండకపోతే ఈ దేశంలో ఆంగ్లేయుల పరిపాలన వచ్చేది కాదు. కాబట్టి ఈ 0.5 ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ప్రమాదకరమైంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు జాగరూకులై ఉండాలి. ఈ ఈ 0.5ని గుర్తించి ఐడెంటిఫై చేసి పోలీసులకి చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలకి ఉప్పందించేటటువంటి పని మన వంటి దేశభక్తులందరి మీద ఉంది. మనకు ఏదన్నా సమాచారం వచ్చినట్లయితే ఆ సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఎటువంటి దయా దాక్షిణ్యం లేకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా వీలుంటుంది. అలాగే వీడియోస్ వైరల్ కావాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేస్తున్న సహాయమే ఆర్ వాయిస్ని నడిపిస్తుందండి. మీరే మా ఛానల్కి ఏమంటారు పెద్ద దేవుళ్ళు. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి. ఒక ఆఫీస్ పెట్టుకొని మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి సంప్రదించండి. ఇంకొక విషయం, కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఆ వీడియో చేయలేదు, ఈ వీడియో చేయలేదు, ఒక మతానికి సంబంధించి చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు. ఇది నా ఛానల్, నా ఇష్టం అండి. నాకు నచ్చినే చేసుకుంటా. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని మీకు పని పాట లేదు కదా అని మా పని మాత్రం చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్.